చూసుకుంటే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అనమాట. పెన్షన్ల పెంపు అనేది కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాకముందు పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పడం అయితే జరిగింది. సాధారణ పెన్షన్లు 4,000కు, వికలాంగ పెన్షన్లకి 6,000కు పెంచుతామని చెప్పడం జరిగింది. అయితే ఈ పెంపు ఇంకెప్పుడు ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తీవ్ర నిరాశలో అయితే ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అధోగతి పాలయ్యాయి. మహిళలకు నెలకు 2,500 ఇవ్వలేదు. ఏడాదిలో ఒక ఇల్లు కూడా కట్టలేదు. రైతు భరోసాకు అతిగతి లేదు. పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ అయితే దిక్కులేదు. పెన్షన్లు అయితే పెంచలేదు. ముఖ్యంగా పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో ఆ పెన్షన్లు అయితే పెంచలేదు. ఈ ప్రభుత్వం చేసిన ఏకైక హామీ మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం మాత్రమే. బస్సుల సంఖ్యను తగ్గించడంతో ప్రయాణికులు పడరాని పాటలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పెంపు అనేది ఖచ్చితంగా అయితే చేయాలని చెప్పేసి సంక్రాంతి కానుక పెన్షన్ల పెంపు అయితే అంటే డబ్బులు పెంపు అయితే ఖచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి నిలదీస్తామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గలమెత్తుతూ ఉన్నాయన్నమాట. సో ఎవరు కంగారు పడైతే పని లేదు. ప్రభుత్వం మీద ఒత్తిడి అయితే తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా డబ్బులు పెంచాలని చెప్పేసి, పెన్షన్ డబ్బులు పెంచాలని. సో ఎవరైతే పెన్షన్ 6,000 వరకు పెరగాలనుకుంటున్నారో వారందరూ కూడా సపోర్ట్గా చేయండి. ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను నేను.